ప్రజల నుంచి చేసే స్పందన, వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకొని ఏదో బటన్ నొక్కాం అనే బూటకు ప్రచారం చేసుకున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ప్రజలు ప్రధానంగా ఈరోజు ఎదుర్కొన్న సమస్యల గురించి వినడానికి కూడా వీళ్ళెవరు కూడా ఓపికగా వీళ్ళ దగ్గరికి వచ్చి ఎటువంటి ఆలోచనలతోటి ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఎటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారో వాటిని పట్టించుకోలేదు. తప్పకుండా సంక్షేమం అనేది ఎంతోమంది ఈ రోజున ఇంటింటి నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఆ రోజుల్లో మేము ఇచ్చిన గ్యాస్ బండలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావిస్తూ వృద్ధులు చాలామంది పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు సరైన సేవలు లేవు. వీళ్ళిచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ కూడా ఈ రోజున దాన్ని పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా తర్వాత చాలామంది పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు. కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఆ వ్యవస్థని వీళ్ళు నిర్వీర్యం చేసేసి స్వార్థం కోసం రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకున్నారు తప్ప స్థానికంగా భరోసా కల్పించినట్టు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేసినట్టు చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. కళాకారులు కూడా పాపం ఎదురై మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరనే భావన వాళ్ళు వ్యక్తపరచడం చాలా బాధ కలిగింది. మనకి తెనాలంటే అడ్రస్సే మనకి కళాకారులకి తెనాలి ఉంది. ఎంతోమంది ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు మేము తెనాలికి వచ్చాము. అటువంటి కళాకారులను కూడా ఈరోజు విస్మరించి వాళ్ళకి సరైన రీతిలో ఆదుకోకపోవడం అనేది చాలా మనందరికీ మనకి సిగ్గుచేటు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను.